ఇశ్రాయేలు రాజ్యాన్ని 42 మంది రాజులు పరిపాలన చేశారు. వాస్తవానికి యునైటెడ్ ఇజ్రాయెల్ని 3 రాజులు పరిపాలన చేశారు. వాళ్ళు ఎవరంటే సౌలు, దావీదు, సోలమన్. ఈ ముగ్గురు కూడా ఇజ్రాయెల్ ఒకటిగా ఉన్నప్పుడు ఈ 3 రాజులు పరిపాలన చేశారు. ఎన్ని ఇయర్స్? ఆల్మోస్ట్ 120 ఇయర్స్ పరిపాలన చేశారు. ఆ తర్వాత ఈ యొక్క ఇజ్రాయెల్ రాజ్యం అనేది 2 భాగాలుగా విభజించబడింది. ఒకటి సౌత్ ఇజ్రాయెల్, ఇంకొకటి నార్త్ ఇజ్రాయెల్. ఏంటి? సౌత్ ఇజ్రాయెల్, నార్త్. చీలిపోయింది రాజ్యం. చీలిపోయిన తర్వాత సౌత్ ఇజ్రాయెల్ 20 మెంబర్స్ని, నార్త్ ఇజ్రాయెల్ని 19 మంది పరిపాలన చేశారు. 20 + 19 ఎంత? 39 కదా. ఇప్పుడు ఆ ముగ్గురు, సాల్మన్, డేవిడ్ అండ్ దెన్ సౌలు, వీరు యునైటెడ్ ఇజ్రాయెల్ పరిపాలన. అప్పుడు ఇజ్రాయెల్ ఒకే రాజ్యంగా ఉండేది. ఒకే రాజ్యం ఉండి ఆ రాజ్యాన్ని ముగ్గురు పరిపాలన చేశారు. 39 + 3 ఎంతమంది? 42. 42 మంది రాజులు పరిపాలన చేశారు. కానీ సోల్మన్ కాలంలో వెండిని రాళ్ళు పాడేసినట్టు పాడేశారట. అసలు సోల్మన్ కాలంలో కలిగిన వైభవం మరి ఏ రాజు టైంలో కూడా కలగలేదు. అంత వైభవంతో పరిపాలన చేశాడు సోల్మన్. అంటే బంగారు రాజ్యమే, బంగారు సామ్రాజ్యం, ఎవరికి కొరత లేదు. ఏ ఒక్కరు కూడా ఆకలి దప్పులు లేవు. సకల సమృద్ధి సోల్మన్ రాజ్యంలో ఉంది. అద్భుతమైన పరిపాలన దక్షత కలిగినటువంటి వాడు సోల్మన్. ఆ సోల్మన్ టైంలో ఏమున్నాయట? బంగారపు డాళ్ళు ఉన్నాయట. వాస్తవానికి బంగారపు డాళ్ళు మనం ఎక్కడ చూడం, ఇనుము డాళ్ళనే చూస్తాం, ఐరన్ షీల్డ్స్ని చూస్తాం. కానీ బంగారపు డాల్నే తయారు చేసాడంటే ఆ రాజు ఎంత గొప్పవాడో మీరు ఆలోచన చేసుకోవాలి. మీకు తెలుసా, ప్రతి సంవత్సరం కూడా సోల్మన్ దగ్గరికి వచ్చేటువంటి బంగారము 25,000 కేజీలు. బంగారు ప్రియులకి అమ్మ బాబోయ్ అనుకుంటున్నారు. 25,000 కేజీలు బంగారము రాజ్యానికి వచ్చేది. ప్రతి రాజు రావటం, సోల్మన్ పొగట్టం, బంగారం ఇచ్చి వెళ్ళటం. అంతెందుకు, శాబదేశపు రాణి ఎంత గోల్డ్ ఇచ్చిందో తెలుసా? శాబదేశపు రాణి 4,000 కేజీలు బంగారం ఇచ్చింది. కేజీ బంగారం ఉంటే ఎక్కడ ఎందుకు ఉంటాం మనం? అంటే మీరు ఊహించండి, అంత గొప్ప బంగారపు నిలవలు ఎవరి దగ్గర ఉన్నాయి? సోల్మన్ దగ్గర ఉన్నాయి.